వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. చాలు, ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ ఏమన్నాడంట? ఎవరిని ప్రేమించమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మనం చేసే గొప్పతనం ఏముంది? మన శత్రువులు కూడా ప్రేమించే స్వభావం మనకు ఉండాలి. ఈనాడు ఎవరో లేరు, మన ఇంట్లోనే మన శత్రువులు ఉంటున్నారు. మన బంధువులు మనకు శత్రువులు, మన స్నేహితులు మనకు శత్రువులు. వాళ్ళ శత్రువులు అవడానికి కారణము కొన్ని కారణాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నా బంధువులు నాకు శత్రువులు అయిపోతున్నారు? ఎందుకు నా మిత్రులు నాకు శత్రువులు అయిపోతున్నారు? ఎందుకు నా సోదరులు నా సోదరులు శత్రులైపోతున్నారు? ఎందుకు నా ఇరుపొరు వారు శత్రులైపోతున్నారంటే అక్కడ ఒక స్వార్థం అనేది నీలో నాలో ఉంటున్నది. ఏనాడైతే ఆ స్వార్థం నీలో చనిపోతుందో అప్పుడు మాత్రమే నీ వారిని ప్రేమించిన లెక్కలోకి వస్తావు. క్రైస్తవ జీవితం అంటే మామూలు విషయం కాదు, సిలువ జీవితము. అడుగడుగున సిలువ వేసుకోవాల్సిందే. మనం అడుగడుగున మనం ఎన్నో రకాలైనటువంటి యొక్క బాధల్లో గుండా కష్టాల్లో గుండా అనేకమైన అనుభవాలు కూడా వెళ్ళాల్సిందే. ఇన్ని అనుభవాలు కూడా వెళితేనే అక్కడికి మనం వెళతాం. అందుకనే రెండో విషయం మనం గమనిస్తే ప్రేమను మనం పోగొట్టుకుంటున్నాము. తల్లిదండ్రులు ప్రేమించాలా, బిడ్డలను ప్రేమించాలా, శత్రువులను ప్రేమించాలా, ఇరుపురు వారిని ప్రేమించాలా. మనం ప్రేమించే వాళ్ళనే కాదు, ప్రభు వాళ్ళని మనం ప్రేమించకపోయినా కూడా నేను వాళ్ళని ప్రేమిస్తాను ప్రభువా, ఆ ప్రేమను వాళ్ళకి చూపిస్తాను ప్రభువా అని ఆ ప్రేమను వాళ్ళకి చూపించినట్లయితే వారిలో గొప్ప మార్పు వస్తుంది. వారిలో గొప్ప మార్పు వస్తుంది. కొన్ని దినాలు ఒక గ్రామంలో తల్లిదండ్రులు లేని ఒక అనాథైనటువంటి బాలుడు ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న దగ్గర పెరుగుతూ ఉంటున్నాడు. వాళ్ళ చిన్నాన్న ఎంత భయంకరుడు అంటే ఈరోజు తాగనటువంటి దినం ఉండనే ఉండదు. ఈ రోజు నాకు కొట్టనటువంటి దినం ఉండనే ఉండదు. తల్లిని కొడతాడు, ఈ అబ్బాయిని కొడతాడు. ఇంటిలో కూడా రోజు అదే పని, త్రాగుబోతులకు ఉండే పని అదే కదా. ఎంత భయంకరంగానో. ఈ యొక్క బిడ్డను అసలు చూసేవాడు కాదు, సరైన తిండి పెట్టేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. చీలిపోయినటువంటి ఆ ప్యాంట్ వేసుకొని నిలబడి ఉన్నాడు. అప్పుడు అంటాడు ఆ త్రాగినటువంటి చిన్నాన్న, ఎందుకురా నువ్వు ఇలాంటి యొక్క బ్రతుకుతున్నావు? చిరిగిపోయినటువంటి యొక్క ప్యాంటు మంచిగా ఏమైనా కొత్త కొనిస్తాననుకుంటున్నావా అని చెప్పేసేసి ఏం చేస్తారంటే ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు అబ్బాయి ఎంతో భయపడుతూ గడగడలాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? చిన్నాన్నగారు, ఆ ప్యాంట్ ఎందుకు చిరిగిపోయిందంటే నీవు త్రాగుడు మానాలని, నీ జీవితం మారాలని రాత్రింబగలు మోకాడమైన ప్రార్థన చేశాను. ఆ కారణం చేతనే నా ప్యాంట్ అంతా కూడా అలాగా రంధ్రాలు పడిపోయాయి. ఆ మాటలు వింటున్నప్పుడు తన హృదయం అంతా కూడా భ్రమించుకొని పోయింది. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడికక్కడే మోకాళ్ళ మీద పట్టాడు. అయ్యా, నువ్వు నా కుమారుడురా, నేను ఎంతో భయంకరంగా చూశాను, నన్ను క్షమించురా అని చిన్నవాడి దగ్గర పెద్దవాడు మోకాళ్ళ మీద ఉంటాడు. ఏనాడైనా ఊహించగలరా? అది దేవుడు చేసినటువంటి కార్యం. మనం అనుకుంటాము వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మన దగ్గరికి రాగలరా? వీళ్ళు చాలా ధనవంతులు, మన దగ్గరికి రాగలరా? వీళ్ళు గొప్ప చదువుకున్నారు, వాళ్ళు మన దగ్గరికి రాగలరా అని మనం అనుకుంటాం. దేవుడు కార్యం చేసినప్పుడు ఎవరైనా సరే ఆ పరిస్థితికి వస్తారు. అక్కడికి తన జీవితంలో గొప్ప మార్పు వచ్చేసింది. తన కుటుంబంలో గొప్ప మార్పు వచ్చింది. భార్యను చక్కగా చూసుకుంటున్నాడు, బిడ్డలు చక్కగా చూసుకుంటున్నాడు, కుటుంబం క్షేమంగా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన ప్రేమ ఎలాగున్నది? మన బంధువులు ఏడ మన ప్రేమ ఎలాగున్నది? మన ఇరుపొరు వాడే మన ప్రేమ ఎలాగున్నది? మన కుటుంబ సభ్యులు ఏడ మన ప్రేమ ఎలాగున్నది? మన బిడ్డలు ఏడ మన ప్రేమ ఎలాగున్నది? లేకపోతే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ తప్పు నీ మీద మోపుతాను నేను అంటున్నాడు. మిగతా ఎన్ని ఉన్నాయి? బైబిల్ ఉన్న చేతిలో, ప్రార్థన ఉన్నది, మందిరం ఉన్నది, అన్నీ ఉన్నాయి మనకు. అయితే ఇప్పుడు ఏంటంటి?
ప్రేమను కోల్పోయినాము. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలా? మారు మనసు పొంది తిరిగి ఆ మొదటి క్రియలను చేయము. కానీ ఏం చేయాలి ఇప్పుడు మనము? మొట్టమొదటిగా ఏం చేయాలని చెప్పాను? ఏం పోగొట్టుకున్నామని చెప్పాను? విన్నారు కదా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. రెండవదిగా ప్రేమను పోగొట్టుకుంటున్నాం. అందుకనే ప్రేమను ఆస్వాదించగలరా? ఆ ప్రేమ ద్వారానే నీవు నేను ఈ రోజున ప్రభు చూపించే ప్రేమను వాడి మనం బ్రతికి ఉన్నాం. మనం చూస్తూ వచ్చాం కదా, వాళ్ళు దీపావళి పండుగ వచ్చి బంధువుల దగ్గరికి వచ్చేసి ఎన్నో సంతోషించి ఆనందించి ఆనందంతో యవనస్తులైనటువంటి వారు భార్యాభర్తలు బిడ్డలు తీసుకొని చక్కగా అంత ఖరీదైనటువంటి ఒక కారు ఎక్కి బస్సు ఎక్కేసి ప్రయాణం చేసుకొని ఆనందంగా నిద్రపోతూ వెళుతున్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించారా? బస్సు మొత్తము తగలబడిపోయింది. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అపాయకరమైన దినాల్లో ఉన్నాము. నో గ్యారంటీ. యవనస్తులు మేమేదో బ్రతుకుతాం అనుకుంటారేమో. నో గ్యారంటీ. ఏ సమయంలో ఏది జరుగుతుందో తెలియదు. చూసారా ప్రియులారా? మనం జాగ్రత్తగా మన యొక్క విషయాలు ఉండాలి. ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. ప్రేమ చాలా శాశ్వతమైన ప్రేమ, అది మార్పు లేనటువంటి యొక్క ప్రేమ. అప్పుడు నువ్వు ఎవరిని పోగొట్టుకోవాలి. నీవు కానీ ప్రేమ చూపించకుండా ఒకరిని పోగొట్టుకున్నావు అంటే దేవుని పోగొట్టుకున్నవాడు అయిపోతావు. ప్రేమ చూపించుకోలేక సహోదరుని పోగొట్టుకున్నావంటే దేవుని పోగొట్టుకున్న వాళ్ళు అయిపోతారు. ఆ ప్రేమను చూపించుకోలేక నీ సొంత ఇంటి వారిని పోగొట్టుకున్నా కూడా దేవుని పోగొట్టుకున్న వారు అయిపోతారు. ఆ బిడ్డ చూడండి, కన్నీరు కార్చాడు, తన చిన్నాను రక్షించుకున్నాడు. ఎంతమంది సహోదరులు చెప్పగలరు? మీరు మోకాళ్ళ జీవితమైన ప్రార్థన చేస్తే మీ భర్తలు ఇక్కడ మందిరానికి రాలేరా? కన్నీరుతోటి మీరు వేదనతోటి మరి భారంగా ప్రార్థన చేస్తే మీ బంధువులు ఇక్కడికి రాలేరా? చేస్తాం ఏదో ఒక్క నిమిషం అలాగా. అందుకనే ప్రియమైన నా సోదరులారా, సాయంకాల సమయంలో ప్రభు వాళ్ళకి వెళ్ళమనుకో, ప్రభు ఆ ప్రేమను పోగొట్టుకున్నానేమో, ఈ ప్రేమను నేను తిరిగి పొందుకోవాలా ప్రభువా, నాకు ఆ ప్రేమను దయచేయని ప్రభుని మనం అడుగుతాం. ఆ ప్రేమ మనం పొందినప్పుడు అన్నీ మనం తిరిగి ప్రభు మనకి ఇస్తాడు. ఏది మనకు తక్కువ చేయడు. ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా మనకు తక్కువ చేయడు. అందుకనే ప్రభు చెప్పిన మాట, మొదట నీకు నిన్న ప్రేమను నీవు పోగొట్టుకున్నావు. వాడు ఎంత ప్రేమతో బైబిల్ చదువుతూ వచ్చావు, ఎంత ప్రేమతో ప్రార్థన చేస్తూ వచ్చావు, ఎంత ప్రేమతో దేవుని మందిరానికి వస్తూ వచ్చావు, ఎంత ప్రేమతోటి దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ వచ్చావు. నేను యవనస్తుడిగా ఉన్నాను. 25 సంవత్సరాలప్పుడు నాకు పెళ్లి కాలేదు. ఒక సంఘంలోకి వెళ్ళి ప్రేమను గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప దైవజనుడు పెద్ద ఆయన అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు. నన్ను చూసి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రేమను గురించి చెప్పావు, నీవు దేవుని యొక్క మొదటి ప్రేమలో ఉన్నావు, జాగ్రత్త, పోగొట్టుకోకుండా చూసుకోవాలని అన్నాడు. నేను చెప్పిన బోధ ఏదో కానీ ఆయన చెప్పిన మాట నన్ను ఎంతో కదిలించింది. నేను గంట సేపు చెప్పిన బోధన నాకేమంత ఇదిగా కంటకాడ, ఆయన చెప్పిన ఒక్క మాట నా హృదయాన్ని ఎంతో తాకింది. అవును కదా, ఆ ప్రేమను నేను పోగొట్టుకోకూడదు అంటే రెండవ మాట చెప్పాడు మళ్ళా, నీవు మొదటి మహిమలో ఉన్నావు, ఆ మహిమను పోగొట్టుకోగాకు. మొదటి మహిమ అంటే దేవుని బిడ్డల మధ్య నుండి మన సాక్ష్యము. నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రజలు, నా కుటుంబాన్ని గురించి ఏం చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రజలు, నా ప్రేమను గురించి, నా విశ్వాసాన్ని గురించి ఏమి చెప్పుకుంటున్నారు ప్రజలు. అది మొదటి మహిమ అంటే ఆ మహిమను పోగొట్టుకుంటున్నారు చాలామంది. దానికి లోకం యొక్క ఆశలు, లోకం యొక్క కోరికలు, లోకం యొక్క ధనము, లోకం యొక్క సంపాదన కొరికే కానీ ఈ సాక్ష్యం పోగొట్టుకుంటున్నాం. మూడవ దానికి వద్దాం రండి. మూడవది మనం చేయవలసినటువంటి మరొక కార్యం అక్కడ కనపడుతుంది మత్తయి సువార్తలోని. ఇవన్నీ ఇప్పుడు చదువుకునే విషయాలే కానీ ఆయా సందర్భాలను బట్టి ప్రభు మన తిరిగి మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాడు. చదవండి ఇప్పుడు నాట్లాంటి మాటను. 6వ అధ్యాయంలోకి వద్దాం. 23వ వచనం చదవయ్యా. 23.
5:23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి ఆ మొదటనే మాట గుర్తించుకోండి బాగా. మొదటనే మాట చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ మొదటి ఎంతవరకు తీసుకెళ్తుందంటే నిన్ను మొదటి పునరుద్ధానములో నీవు భాగస్థులుగా కాబోతున్నావు. సంఘం ఎత్తబడబోతున్నది. 2 పునరుద్ధానాలు ఉంటాయి. మొదటి పునరుద్ధానముగా సంఘం ఎత్తబడినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళిపోయేటటువంటి వారు. 2వ పునరుద్ధానముగా అంత్యక్రీస్తు ద్వారా అనేకమైన శ్రమలు పొంది విశ్వాసాన్ని కాపాడుకొని ఎత్తబడేటటువంటి వారు. మొదటి పునరుద్ధానంలో మనం వెళితే అంత్యక్రీస్తు యొక్క భయంకరమైనటువంటి యొక్క శ్రమలు మనం గురి కాదు. ఇప్పటికీ అంత్యక్రీస్తు పరిపాలన ప్రపంచంలో అనేక భాగాల్లో స్టార్ట్ అయిపోయినది. రకరకాల హింసలు, ఎన్నో రకాలైనటువంటి బాధలు కూడా వెళ్ళిపోతూ ఉంటున్నది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మొదట నీ వెళ్ళి నీ సహోదరునితోటి సమాధానపడు. అంటే దాని అర్థం ఏంటి? సమాధానాన్ని కోల్పోతున్నాము. చూడండి, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ బాగా అర్థం చేసుకుంటూ రండి. నిద్రపోకుండా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ రండి. చాలామంది అంటారు, మేము నిద్రపోవటం లేదు, బాగా వింటామంటారు. ఒక టీచర్ చెప్పాడు క్లాస్లో చెప్తూ, తను ఏమన్నా అంటే ఇంగ్లీష్ టీచర్ అనమాట, మీలో చాలామంది టెక్స్ట్ బుక్లు తీసుకొని రావడం లేదు, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు తీసుకొని రావడం లేదు. నెక్స్ట్ క్లాస్లో మీరు అందరూ కూడా టెక్స్ట్ బుక్ తీసుకొని రండి. ఎవరైతే తీసుకొని రాలేదు ఇంటికాడ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం చెప్పొద్దు అని అన్నారు. ఫ్రెండ్స్ కదా, చెప్పుకోకుండా ఉంటారా? ఏమని చెప్పాడు తెలిసిన? రేపు ఏం చేస్తానన్నాడు మాస్టర్ గారు, ఏం చేస్తానన్నాడు? ఏ టెక్స్ట్ బుక్ తీసుకురమ్మన్నాడు? ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకురమ్మన్నాను అన్నాడు. విన్నారుగా, బాగానే విన్నారు. అందరూ చెప్పుకున్నారు, అందరూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు తీసుకొచ్చారు. రావడంతోనే టీచర్ వచ్చాడు. మళ్ళా వచ్చి ఎవరెవరు తెలుగు టెక్స్ట్ బుక్లు తీసుకొచ్చారో చేయలేస్తారా అంటే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అందరూ ఎత్తేస్తారు పైకి. అంటే దాని అర్థం ఏంటి? చెప్పింది సరిగా ఏదో టెక్స్ట్ బుక్ అన్నారు, టెక్స్ట్ బుక్ కాబట్టి నేను తెచ్చి చూపించాను అన్నాడు. చేతిలో చూస్తే ఏ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి? అప్పుడు అన్నాడు, నేను తెమ్మంది ఏంటి, మీరు తెచ్చింది ఏంట్రా? ఇంగ్లీష్ చూపిస్తున్నారు అందరూ. వాక్యం ఒక రకంగా వింటాము, ప్రవర్తన ఇంకొక రకంగా చేస్తూ వస్తాము. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోరండి, పోగొట్టుకోకూడదు ఈ విషయాలు. అందుకని ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే 3వ విషయానికి వస్తే ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఎవరితో పోగొట్టుకున్నారో సమాధానము? సహోదరునితో పోగొట్టుకున్నారు సమాధానం. అయితే అది పోగొట్టుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? బలులు అర్పిస్తున్నాడట, అర్పణలు అర్పిస్తున్నాడట. చూడండి, ఆ మాట ఉందా లేదా? అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఏం చేస్తున్నాడట? ఏం విడిచిపెట్టమంటున్నాడు? అక్కడ అర్పణ విడిచిపెట్టు, బలి కాదు అక్కడ ముందు. నీ సమాధానం అవసరం. వచ్చి మనం ప్రార్థన చేస్తాం, వచ్చి మనం సంధాలిస్తాం, వచ్చి మనం ఆరాధన చేస్తాం, కానీ సమాధానం ఉన్నదా నీ ఇంటిలో? సమాధానం ఉన్నదా నీ భర్తతో? సమాధానం ఉన్నదా నీ యొక్క బంధువులతో? సమాధానం ఉన్నదా నీ యొక్క ఇరుగు పొరుగు వారితోటి, తోటి సహోదరులతో సమాధానంగా ఉన్నామా? లేకుండా ప్రభు వాళ్ళకు వస్తే ఏమిటి ఉపయోగం? సమాధానపడాలి. బలలోకి వెళ్ళక మనకు సమాధానపడాలి. జెహోషాములో, మద్రాసులో బక్సింగ్ గారు వాక్యం చెప్తున్నాడు. ఒకసారి బలలో మనం పాలు పొందిపోతున్నా, ఎవరెవరైతే సమాధానం లేదు ఇక్కడ, మీరు బలలో పాలు పొందడానికి వీలు లేదు. ఇప్పుడున్నంత ఏది లిబర్టీ అప్పుడు లేదండి. మీరు చాలా ధన్యులు, నేను చెప్తున్నాను కదా. మేము ఈ సహవాసంలో ఎదిగిన విధానంలో మీరు కొద్దిగా కూడా ఎదగలేకపోతుంటున్నారు. మేము ఎలాగ ఎదిగామంటే, మా ప్రక్కనున్న వాళ్ళు పాట తప్పు చేసినా చంపకేసి కొట్టేవాళ్ళు మమ్మల్ని. సేవకులే మమ్మల్ని కొట్టేవాడు. ట్రాన్స్లేషన్ తప్పు చేసినా చంపకేసి కొట్టేవాడు.
ఎన్ని రకాల దెబ్బలు తిన్నామో, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినామో, అయితే నవ్వుకుంటూ అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక్క మాటను ఎంత రోషం వస్తుందో తెలుసా? ఏమి వీళ్ళు లేకపోతే నాకు ఆ చర్చి లేదా, వీళ్ళు లేకపోతే నాకు సంఘం లేదా? ఎక్కడుందో నీ జీవితంలో సిలువ? సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. సమాధానం అందరితో మనం ఉండాలా. ఎక్కడ అసమాధానం ఉన్నావో, అసమాధానం ఉండి కానీ బలలో పాలు పొందినవా శిక్షా విధికి అప్పగించబడతావు. అందుకనే అర్పణ నాకు అవసరం లేదు, అర్పణ నాకు అవసరం లేదు. చాలామంది ఏం చేస్తారంటే దైవ సేవకులకు అర్పణలను అర్పించి వాళ్ళని మభ్యపెట్టేసేసి వారి ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. చూడండి, మొదటి సమయాల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకిస్తున్నాడు ప్రభు. మొదటి సమయాల గ్రంథంలో మొదటి సమయాల గ్రంథము ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయం 15వ అధ్యాయం, 17 కాదండి 15వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 22 నుంచి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చూసారా, చాలామంది దేవుని ఎలాగా సమాధానపరచుకోవాలనుకుంటారు తెలిసిన, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందాలనుకుంటారు తెలిసిన, ఈ లోక సంబంధమైన ధనాశను చూపించి, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను చూపించి, ఈ లోక సంబంధమైన అనేకమైనటువంటి చూపించి దైవ సేవకులను వాళ్ళు బుట్టలో వేసుకోవాలనుకుంటారు, దైవ సేవకులను వారు వడిలో వేసుకోవాలనుకుంటారు. జాగ్రత్త. ఒకడు ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? నీవు అర్పించే బలులు, నువ్వు అర్పించే అర్పణల ద్వారా నువ్వు సమాధానపరచవు. నీవు సమాధానం రావాలంటే మొదటి వెళ్ళి సమాధానపడు. ఎవరితో నీకు సమాధానం లేదో, ఎవరితో తగాదేసుకున్నావో, ఎవరితో ఇబ్బంది పడుతున్నావో, ఎవరితో నెమ్మది లేదో వారితో మొట్టమొదటి సమాధానపడవచ్చు. తర్వాత ప్రభువులలో పాల్పొందు. అప్పుడు ఆయన హృదయం ఎంతో నెమ్మదిగా సమాధానం ఉంటుంది, నీకు ఆ సమాధానం ఇస్తాడు. అందుకనే బలుల ద్వారా మనం ప్రభుని తృప్తిపరచలేము. చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు. భౌతికంగా అనేకులను తృప్తిపరచాలంటారు. నేను ఒక గొప్ప దైవజనుడు చెప్తున్నాడు. ఆ మాట విన్నప్పుడు ఒక రకంగా చాలా బాధ కలుగుతుంది, కానీ మనం ఏం చేయలేని పరిస్థితులు. ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక్క నెల మీకు మేము చేసేటటువంటి ఫోన్లు అంటే మీరు ఒక వారం వస్తారు, రెండో వారం రారు. అందుకొరకే మీకు మేము చేసే ఫోన్ యొక్క ఖరీదు ఎంత తెలిసినా 20 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట ఒక్క నెల ఒక ఫోన్ ఖర్చు. అర్థం చేసుకున్నారా? ఒక్క నెల ఖర్చు ఫోన్లకి అంటే ఎవరెవరు రాలేదో వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ ఖర్చు ఎంత అంట? 30 లక్షలు అంట. అంటే దాని అర్థం ఏంటి? డబ్బు ద్వారా సమాధానము, ధనమిచ్చి సంతోషపెట్టడము. మీ ఆత్మీయ జీవితాలు ఎలాగున్నా పర్వాలేదు వాళ్ళకి, మన ఆత్మీయంగా దిగజారిపోతున్నా పర్వాలేదు వాళ్ళకి. ఆ డబ్బే వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, నీకు సమాధానం రావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే, మొదట వారితో వెళ్ళి అయ్యా పొరపాటు చేశాను. భక్సింగ్ గారు చెప్పిన మాటలు వింటున్నాడు. అక్కడే ఉన్నటువంటి ఒక ఎల్డర్, ఒక బాధ్యత గల సహోదరుడు, ఎవరికి చెప్పకుండా బైబిల్ అక్కడ పెట్టాడు, హడావుడిగా లేచి వెళ్ళాడు. ఒకరితో గొడవపడి వచ్చాడు, ఒక సహోదరుడితోటి. ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదరు నన్ను క్షమించండి, నేను మందిరం నుంచి వచ్చాను అని అన్నాడు. ఇదేంటన్నా ఇప్పుడు వచ్చారు మీరు నా దగ్గరికి అంటే, మందిరం జరుగుతుండలేదంటే, మందిరం జరుగుతుందయ్యా. భక్సింగ్ గారు వాక్యం చెప్తున్నాడు, మన ఇద్దరం తగాదేసుకున్నాం కదా, మన ఇద్దరం కొట్లాడేసుకున్నాము, నీవు నా ముఖం చూడటం లేదు, నేను నీ ముఖం చూడటం లేదు. ఆయన వాక్యం చెప్తే నేను తట్టుకోలేకపోయినాను, బలలో పాలు పొందాలంటే సమాధాన పడమని చెప్పాడు, అందుకని నీ దగ్గరికి వచ్చాను, క్షమిస్తావంటే అన్నగారు తప్పనిసరిగా ఇద్దరు మనం క్షమించుకుందాము, మళ్ళా తిరిగి పరిచయంలోకి వెళదామని అన్నాడు. అది హెబ్రోన్ యొక్క స్థితి. ఈనాడు హెబ్రోన్లో ఆ స్థితి లేదు. చాలా బాధకరమైనటువంటి విషయం. మొదటి సమాధానం, మొదటి క్రియలు నీవు చేయాలా, మొదటి విశ్వాసంలోకి నీవు రావాలా.
మొదటి ప్రేమలోకి నీవు రావాలా. తర్వాత వచ్చి మొదటి సమాధాన పడడం నేర్చుకోవాలి. రెండు ఇంకొక విషయం కూడా చూసుకుందాము, ముగింపులోకి వస్తుంటున్నాను. ఇక్కడ చేయవలసిన మరొక పని ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మాటను శ్రద్ధగా ఆలకించండి. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ధన్యకరమైన మాటలు మనం ఉపయోగించుకుంటే మన కుటుంబాలు మనం ఎంతో నెమ్మదిగా శాంతి సమాధానంగా ఉంటాం. 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి అక్కడున్న మాటను. 16 వచ్చింది చదవండి. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు భలే భలే మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారి ఉండు అని వానితో. చూడండి ప్రియులారా, మొదట అనే మాటని ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఒక అధికారి, ఒక యజమానుడు వారికి కొంత బాధ్యతలు అప్పగించాడు. ఈ అప్పగించినటువంటి యొక్క బాధ్యతలను వారు ఏం చేశారంటే వారికి ఇచ్చిన మీనాలు, వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని మొదటి వారు వచ్చాడు. మొదటి వారు వచ్చినప్పుడు యజమాని అడుగుతున్నాడు, ఏమని, ఏం చేస్తున్నావు నువ్వు, నేను నీకు ఇచ్చినటువంటి మీనాలు అంటే, అయ్యా నాకు నువ్వేం చేస్తావు, నాకు ఎన్ని మీనాలు ఇచ్చావట. మొట్టమొదటి ఆయనకి ఎన్ని మీనాలు ఇచ్చాడు? 10 మీనాలు. నీ మీనా వల్ల నాకు 10 లభించను. ఒక మీనా ఆయన ఇచ్చినట్లున్నాడు. ఈయన ఎన్ని సంపాదించుకున్నాడంట? 10 సంపాదించుకున్నాడు. మొదటి వాడు ఏమనిపించుకున్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు 10 పట్టణాలు ఇస్తాను. ఈ రోజుల్లో మనం ఆశపడుతున్నాం డబ్బు కొరకు, బంగారం కొరకు, వెండి కొరకు, ఆస్తుల కొరకు, ఎన్నిటి కొరకు మనం ఆశపడుతున్నాం. ప్రియులారా, ప్రభు ఇచ్చేది 10 పట్టణాలు మనకిస్తాడు. మనం అడగకుండా, మనం యుద్ధాలు చేయకుండా ఆయన మనకిస్తాడు. ఎప్పుడంటే మనకున్న తలాంతును ఉపయోగించుకోవాలా. అందుకనే ప్రభు నేను మందిరంలోకి ఎందుకు నడిపించాడు? నీ తలాంత్ ఏంటి? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు ఇంటికి వెళ్ళి, ప్రభు నాకు ఇచ్చిన తలాంత్ ఏంటి? నేను మందిరానికి వెళుతున్నానే, నా తలాంత్ ఏంటి? నా తలాంత్ ద్వారా నేను ఎన్ని ఆత్మలు సంపాదించుకుంటున్నాను, ఎంతమంది నేను ప్రభు దగ్గర నడిపించుకుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్క తలాంతు 10 తలాంతులు గొప్ప ఆశీర్వాదం పొందిన వారిగా కనబడుతున్నారు. కాబట్టి ప్రభు బలకి వెళ్ళమనుపు, ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన భారము, నాకు ఇచ్చిన పరిచర్య, నాకు ఇచ్చిన సేవ ఏమిటి? అది గానిగా నువ్వు చేయగలిగితే ప్రభు బలలో నీకేమిస్తానన్నాడు? పేదవానిగా చేస్తానన్నాడా? దిక్కులేని వారిగా చేస్తానన్నాడా? కోర్టు కేసులకు వెళ్ళమంటున్నాడా? డబ్బు సంపాదించుకోమంటున్నాడా? ఆస్తులు సంపాదించుకోమంటున్నాడా? ఏం చెప్తున్నాయన? నీవు కష్టపడినటువంటివి ఎన్ని ఇస్తానని చెప్పాడు? 10 పట్టణాలు నీకు ఇస్తాను. నీవే కష్టపడక్కర్లేదు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ తలాంతులు ఉపయోగించుకునే కారణం చేత నీ తిరిగి వాటికి ఇస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువులకి వెళ్ళమనుపు, ప్రభువా నన్ను హెబ్రోను యొక్క సహవాసంలో చేర్చినావు, నా తలాంతులు ఉపయోగించుకుంటున్నానా? నా తలాంతులను పాతి పెట్టుకుంటున్నానా? ఉపయోగం లేకుండా చేసుకుంటున్నానా? ఒక్కసారి మనమే ఆలోచన చేసుకుందాం. ఆఖరి మాట చదువుకొని ప్రభువులకు వెళ్ళిపోదాము. రండి, ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథంలో మొదటి గురించి ఇక్కడ మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఈ మాటను కూడా ప్రభు మనకి జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాడు. అది కూడా మనం చదువుకుందాం. 17వ అధ్యాయము 13వ వచనం చదవండి. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, చెప్పినట్లు చేయను. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరు తీసుకొని రాము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొని భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. చాలు, ఇక్కడ మాట చూసారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? కరువు వచ్చింది, ఆ ప్రాంతానికి అంతా కరువు వచ్చేసేస్తుంది.
ఎవరేం చేయలేకపోతున్నారు, రాజులేం చేయలేకపోతున్నారు. ప్రస్తుతము భారతదేశంలో కరువులోనే ఉంది. ఎంతోమంది నిరుద్యోగులు అయిపోతూ ఉంటున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేశారు, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి షార్ట్ ఫిల్మ్లను తీసి క్రైస్తవులు కూడా రకరకాలైనటువంటి విధానంలో యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకొని వారి చదువులో వారి యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలని దీనికి ఉపయోగించి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేని పరిస్థితి ఈ రోజున కరువు యొక్క స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పరిస్థితుల మధ్యలో దైవ సేవకుడు ఒక గృహాన్ని దర్శించినప్పుడు ఏలియా ఆమె విధవరాలు, ఒకే కుమారుడు, వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల మధ్యలో ఏం చేశారు, ఈయన వెళ్ళి అమ్మా ఏం చేయాలా, నాకొక అప్పమీ అమ్మ, అప్పమంటే ఒక రొట్టె, అయ్యా ఉన్నది కొంచెమేనయ్యా, ఉన్నది కొంచెమే. అయినా కూడా ఆయన ఏమన్నాడు, ఆ కొంచెంలో మొదటి అప్పము నాకు ఇవ్వన్నాడు. మొదటి అప్పం ఇస్తే ఏమన్నాడు తెలిసిన, ఎంతకాలము కరువు కాలంలో ఉన్నావో, ఎంతకాలం కరువు కాలంలో ఉన్నావో నీ పిండి తక్కువ కాదు, నీ నూనె తక్కువ కాదు. జరిగినటువంటిది ఇశ్రాయేలు దేశంలో జరిగినటువంటి విషయం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి త్యాగము చూడు, ఆమెలో ఉన్నటువంటి సమర్పణ చూడండి. దేవుని యొక్క సేవకుని మాట విన్నారు, ఆ మాటను నమ్మింది, అప్పము తయారు చేసింది, అప్పాన్ని దైవ సేవకుడికి అప్పగించింది, తన ఇంటిని సమృద్ధితో నింపుకుంది, తన కుమారుని కాపాడుకుంది, తన్ను కాపాడుకుంది, తన బిడ్డను కాపాడుకుంది, అనేకులకి ఆదర్శనకరంగా తన కుటుంబంలో పిండి తక్కువ కాలేదు, రొట్టె తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. ఏంటి కారణం అంటే ప్రభువుకి ఇవ్వవలసినటువంటి యొక్క భాగాన్ని నమ్మకంగా ఎప్పుడైతే మనం ఇస్తామో, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ భాగము నీ భాగాన్ని ప్రక్క తీసి పెడుతుంటున్నాను. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. ప్రభు ఇది నీవు నాకు ఇచ్చావు, మనుషులు ఎవరు నాకు ఇవ్వలేదు, ఈ అప్పము నీ కొరకై తీసి పెడుతున్నానని ఎప్పుడైతే ప్రభు కొరకై మనము ఆ సమర్పణ కలిగి ఉంటామో మన ఇంటిలో కరువు ఉండదు. ఈనాడు అనేకులు ఏమని చెప్తున్నారంటే, మా ఇంటిలో ఆ కరువు ఉన్నది, మా ఇంట్లో ఈ కరువు ఉన్నది, మా ఇంట్లో ఈ సమస్య ఉన్నది, మా ఆశ. ఎందుకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రియమైన సోదరుల, ప్రభువు ఇచ్చేవాడితో తృప్తి పడుతున్నాం కాబట్టి ఏ నాడు అలాగా తృప్తి పడే వారికి ఎలాంటి యొక్క పరిస్థితిలో దేవుడు కాపాడుతూ వస్తాడు. కరువు అనేది ఉండదు ఆ ఇంటిలో, భోజనానికి తక్కువ ఉండదు, వస్త్రానికి తక్కువ ఉండదు, దేనికి తక్కువ ఉండదు, బిడ్డలకు తక్కువ ఉండదు. చాలామంది అన్ని ఆలోచన చేసి టెన్షన్ తెచ్చుకొని రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ అడ్మిట్ అయిపోతుంటున్నారు. నిన్న కూడా మనం అది చూస్తూ వచ్చారు. ఒకరు వెళ్ళేసి జస్ట్ టెస్ట్ కొరకు వెళ్ళేస్తే టెస్టులన్నీ అయిపోయినాయి, ₹1,00,000 పెట్టేసి ఆల్రెడీ ఇది చేసేసారంట హాస్పిటల్లో. దేనికి? ఆపరేషన్ కొరకే పంపిస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి చాలా అన్యాయం చేస్తున్నాడు ఈ డాక్టర్ ఇక్కడ అని చెప్పేసి కేసు కూడా పెడుతున్నారు. ఈ రోజుల్లో డాక్టర్ నమ్మటానికి లేదమ్మా. ఇంతమున్న వైద్యులు కారు, గుర్తించుకోనండి. అంతమున్న వైద్యులు అనేవారు చాలా నీతిగా, చాలా యథార్థంగా ముందు ప్రాణము తర్వాత ధనం అన్నారు అప్పుడు. ఇప్పుడున్నవారు అది కాదు, శవాన్ని అక్కడ పెట్టుకొని వారు ధనాన్ని తీస్తున్నారు ఇక్కడ. అలాంటి ఎంబీబీఎస్ రావడానికి కారణం అంటే కార్పొరేట్ కాలేజీలో వచ్చిన కారణం చేత, వారు డబ్బు ఇచ్చేసి సీట్లు కొన్న కారణం చేత. అందుకని ప్రియమైన నా సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పబడుతున్నది. మన కరువులో ప్రభు మనం పోషిస్తాడు, మన కుటుంబాన్ని పోషిస్తాడు. ప్రభువా, నీకు ఇచ్చే సమర్పణలో నేను నమ్మకంగా ఉండాలి. మొదటి క్రియలను చేయడానికి నేర్చుకుందాం. 5 విషయాలు చెప్పాను, ఇంక 2 విషయాలు ఉన్నాయి, సమయం లేదు. మొదటి క్రియలు చెప్పడానికి నేను చెప్పాను. మొదటిగా, ఏ విశ్వాసం అయితే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి సంఘము తిరిగి మా విశ్వాసం మాకు వచ్చింది అని చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుదాం. రెండవ దానికి వస్తాము, ఏం పోగొట్టుకున్నామని చెప్పాము? ప్రేమను పోగొట్టుకున్నాము. తిరిగి మనం ఆ స్థాయిలోకి వద్దాము.
ఏ స్థాయిలోకి వస్తాము? ప్రభువా, నేను ప్రేమను పోగొట్టుకున్నాను ప్రభువా, తిరిగి ఆ ప్రేమను నాకు ఇవ్వు. మూడోది ఏం పోగొట్టుకున్నాము? సమాధానాన్ని పోగొట్టుకున్నాము. ప్రభువా, సమాధానాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా, ఆ సమాధానం నాకు దయచేయి ప్రభువా అని మనం ఏం చేయాలంటే సమాధానం కొరకై మనము అడుగుతాము. నాలుగవది ఏం పోగొట్టుకున్నాము? మన యొక్క తలాంతులు, మన వరాలు, దేవుడిచ్చిన వాటిని మనం పోగొట్టుకున్నాము. ప్రభువా, తిరిగి వాటిని నాకు దయచేయి అని మనం అడుగుతాము. లాస్ట్గా ఏం పోగొట్టుకుంటున్నాము? ప్రభుకి వచ్చినటువంటి యొక్క భాగాన్ని ఇవ్వకుండా అనారోగ్యం పాలైపోయి డబ్బులైన హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటూ అనేక విధాలైనటువంటి కోర్టు కేసులు చుట్టూ తిరుగుకుంటూ అనేకమైన బంధువులకి ఇచ్చేసి ఇవ్వకుండా అనేకమైన లోన్లు పెట్టుకొని కట్టలేక నానా ఇబ్బందులు పడిపోతుంటున్నాం. ఏ కారణము? ఆ సమర్పణ కోల్పోయినాము. కాబట్టి 5 శ్రేష్టమైనటువంటివి ఈ మొదటి కార్యాలు నువ్వు చేసినట్లయితే నా మొదటి పునరుత్థానములో నీవు ఉంటావు. నా మొదటి పునరుత్థానము సంఘం ఎత్తబడినప్పుడు వారితో నీవు ఉండాలని కోరుకుంటావా? ఈ రోజున ఆ 5 విషయాలు ప్రభువా నీ కొరకై నేను చేస్తానని తీర్మానం చేసుకున్నాం కాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. సమర్పణతో కూడినటువంటి జీవితం. మనకు తెలుసు దివిసీమలో భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చినాయి. మళ్ళా తిరిగి తుఫాన్లు అని చెప్తుంటున్నారు. అలాంటి తుఫానే రేపు సోమవారం నుంచి ప్రారంభించబడి 3 దినాలు రాబోతుందని ముందుగానే చెప్తుంటున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి. ఆ దివిసీమ తుఫాన్లో వచ్చినప్పుడు ఒక తల్లి పేదరాలు ఒక చిన్న ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డ తనకు కలిగి ఉన్నది. నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాల. లేచింది, బిడ్డను భుజాన్ని వేసుకున్నాయి. నీళ్ళు ఇంకా వచ్చినాయి ఇంట్లోకి. ఏం చేయాలో అర్థం కాల. ఒక మంచం ఎక్కేసేసింది, భుజాన్ని వేసుకుంది. ఇంకా నీళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాల. బయటకు వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టుకి తన పవిడి చెంగి తీసుకొని ఆ బిడ్డను కట్టేసేసేసింది. ఆ బిడ్డను కట్టేసిన తర్వాత భయంకరమైనటువంటి యొక్క వరదొచ్చి కొట్టేసేసింది. ఇల్లు పోయింది. ఆ అమ్మాయి కూడా మొత్తం కొట్టుకొని పోయినారు. అయితే బిడ్డ ఎలా ఉంది? క్షేమముగా ఉంది. గవర్నమెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఎవరెవరు బ్రతికున్నారో తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు. మిగిలిపోయింది ఎవరు? చిన్న బిడ్డ. త్యాగం అవసరం. క్రైస్తవ జీవితం అనేది త్యాగముతో కూడినటువంటిది. అందుకనే ఈ మొదటి కార్యాలు, ఈ మొదటి క్రియలు నువ్వు చేయగలిగితే నీ ఇంటిలో రొట్టెకి తక్కువ ఉండదు, నీ ఇంటిలో నూనె తక్కువ ఉండదు. నీ యొక్క సేవా పరిచర్యను నమ్మకంగా చేస్తే 10 యొక్క స్థలాలు, 10 పట్టణాలు దేవుడు నీకు ఇస్తానని చెప్పాడు. ఇచ్చేడు కూడా అనేకులు మనం చూస్తున్నాం కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నమ్మకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తావా, నీ దీపస్తంభాన్ని అక్కడ తీసేస్తాడు. అంటే నేను తొలగేస్తాడు. సేవలో నుంచి నేను బయట పంపించేస్తాడు, పరిపాలన నుంచి నేను పంపించేస్తాడు, మందిరంలో నుంచి బయట పంపించేసేస్తాడు. ఎంతమంది ఈనాడు జీవగల సంఘంలో నుంచి బయటకు వెళ్ళి నామకార్థంగా జీవించేంత బాధపడుతుంటున్నారు. ఆయా స్థలానికి వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ చెప్తుంటున్నారు, అన్నగారు ఇక్కడికి వచ్చేమే కానీ ఆత్మీయంగా ఉండలేకపోతూ ఉంటున్నాం. అక్కడ చూసిన పరిచర్య, అక్కడ చూసిన విధానము, అక్కడ చూసినటువంటి అన్నిటిని కూడా మేము మర్చిపోలేకపోతుంటున్నాం. ఎందుకని? ప్రభు ఇచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ఆ దీపస్తంభం తొలగించుకోమనిపే, లేక దీపస్తంభంలోనున్న నిన్ను బయటికి పంపించమనిపే, లేక ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలని కోరినట్లయితే మొదటి కార్యాలను, మొదటి క్రియలను చేయడం కాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకోనండి. అటువైపు ఇటువైపు చూడవద్దు, మన హృదయాల వైపే చూసుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్నారు కదా. మొదటి విశ్వాసాన్ని కోల్పోయినావా? అందుకొరికి ఆత్మీయ జీవితం తక్కువగా కనబడుతుంది. ఆలస్యంగా వస్తున్నా మందిరానికి, చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నాం, వినవలసినంత వాక్యం వినలేకపోతున్నాం, చేయవలసినంత పరిచయం చేయలేకపోతున్నాం. విశ్వాసాన్ని కోల్పోయినాం.
పరీక్ష చేసుకో. ఆ ప్రేమను కోల్పోయినావు. ప్రభుని ప్రేమించలేకపోతున్నావు, వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నావు, దేవుని బిడ్డలను ప్రేమించలేకపోతున్నావు, సంఘాన్ని ప్రేమించలేకపోతున్నావు. అందుకని నిర్లక్ష్యమైనటువంటి వైఖరిలో ఉంటున్నావు, సమాధానాన్ని కోల్పోయినావు. అందుకొరికే జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా జీవిస్తున్నావు. పైకి గంభీరంగా కనబడుతున్నావు, లోన హృదయంలో ఎంత వేదన నీకున్నది. ప్రభు ఎరుగుతున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని. నీకు ఇచ్చిన వరాలు, తలాంతులను ఉపయోగించుకోలేకపోతున్నావు. నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోలేకపోతున్నాము. ఇచ్చిన వాటిని పోగొట్టుకుంటున్నాము. ప్రభు కొరకై త్యాగం చేయలేకపోతున్నాం. ప్రభు భాగాన్ని ప్రక్కన పెట్టలేకపోతున్నాం. అందుకొరకే అనవసరమైన ఖర్చులు గురి అయిపోతున్నాం. మన డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం. ప్రభు నీ భాగాన్ని పెట్టినప్పుడు నాకే తక్కువ ఉండదయ్యా. నా యొక్క కుండలో ఉన్న రొట్టె కానీ లేక ఆ నూనె కానీ తక్కువ కాదు ప్రభు. ఒకసారి ప్రభువులను కర్పించుకొని ప్రార్థనలో ఉంటుండగా ప్రభు ఏ విషయంలో నీతో మాట్లాడాడు ఆ విషయాల్లో ప్రభు యొక్క క్షమాపణ కోరుకొని సరిచేసుకొని యోగ్యంగా ప్రభువులను పాల్పొందుకుందాం.